హై టు ఆల్ కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మంచి పార్టీ వేర్‌లో వచ్చాయండి. సారీస్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను మీషోలో అయితే పర్చేస్ చేశాను. సో ఫస్ట్ అయితే సారీ డీటెయిల్‌కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు షేర్ చేసే ఫస్ట్ సారీ ఇదైతే చాలా డేస్ నుంచి బాగా ట్రెండ్ అవుతుంది అండి. దీన్ని ఎప్పుడు చూసినా కూడా ఒకే ఫీలింగ్ కలుగుతుంది. సో ఎవరికైనా కూడా ఈజీగా నచ్చే ఒక సింపుల్ అండ్ క్యూట్ సారీ అనమాట. అండ్ నేను స్టార్టింగ్‌లో తీసుకున్నప్పుడు 1200 అలా ఉండేయండి. సో డే బై డే ప్రైస్ కూడా రెడ్యూస్ అవ్వుకుంటూ వచ్చేస్తుంది. ప్రెజెంట్‌గా అయితే మనకు 780 నుంచి 850 మధ్యలో ఉన్నాయండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. ఒక్కొక్క సెల్లర్ దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ కంపేర్ చేస్తే డే బై డే కొంచెం లిటిల్ బిట్ చేంజ్ కూడా అనిపిస్తుంది అండి. బట్ ఇచ్చినంత వరకు మాత్రం బాగుంది అనిపించింది. మంచి సినోన్ సిల్క్‌లో అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి బాగా షైన్ అవుతుంది. అందులో మనకు డబుల్ షేడ్ అయితే వచ్చింది. పైన మనకు ఆరెంజ్ కలర్ వస్తుంది. అండ్ డౌన్ మంచి రాణి పింక్ కలర్‌లో అయితే ఇచ్చేస్తారు అండి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మనకు ఆ బార్డర్‌లో చిన్న స్కాలప్ టైప్ వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. దగ్గరగా వస్తుంది అండి. సూపర్‌గా ఉంది అసలుకి ఆ వర్క్ మాత్రం. నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. అది కూడా మనకు గోల్డ్ జరీతో అయితే వస్తుంది. చాలా బాగుంది. మనకు పళ్ళులో సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న బుటీస్‌ని అయితే ఇచ్చేసారు. అవి కూడా మనకు చెమ్కీస్‌తో వస్తుంది అండి. అలానే సారీకి డౌన్ పార్ట్‌లో కూడా ఈ బుటీస్ అనేటివి రన్నింగ్‌లో అయితే వచ్చేస్తాయి. చిన్నగా భలే క్యూట్‌గా అనిపిస్తాయి. చాలా బాగుంది. అండ్ మిగతా సారీ అంతా కూడా ప్లెయిన్‌గా అయితే వచ్చేసింది. బ్లౌజ్ ఒకటి మనకు కాంట్రాస్ట్ మంచి పింక్ కలర్‌లో వస్తుంది అండి. హ్యాండ్స్‌కి సేమ్ బార్డర్‌లో ఉన్న ఆ కట్ వర్క్ వస్తుంది. మిగతా అంతా కూడా చిన్న బుటీస్ అలానే పళ్ళులో ఉన్న బుటీసే ఇక్కడ కూడా వచ్చేస్తాయండి. సేమ్ సైజ్ అండ్ సేమ్ ఒకే టైప్‌లో ఉంటుంది. అండ్ వన్ అదర్ ఇది అయితే మోస్ట్ బ్యూటిఫుల్ అండి. చిన్న అకేషన్స్‌కి కానీ లేదు అంటే డైలీ వేర్‌కి కొంచెం మంచి సారీస్‌ని యూజ్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు అలానే ఆలోచిస్తున్నారు అండి. సో అలాంటి వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ చాయిస్ అనమాట. మంచి సిఫోన్ జార్జెట్‌లో వస్తుంది అండి. చాలా బాగుంది. సాఫ్ట్ జార్జెట్ టైప్‌లో ఉంది. సారీ మాత్రం సూపర్‌గా ఉంది అసలుకి. దీన్ని కట్టుకుంటే లుక్ కొంచెం గ్రాండ్‌గా అనిపిస్తుంది. అండ్ క్లాసీ లుక్ వస్తుంది అండి. అలానే దీన్ని రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయొచ్చు, వాష్ చేయొచ్చు. ఈవెన్ ట్రావెలింగ్స్ కానీ లేదు అంటే స్కూల్స్‌కి, ఆఫీస్‌కి దేనికైనా కూడా చాలా బాగా సెట్ అయ్యే ఒక చిన్న సింపుల్ సారీ అనమాట. అది కూడా మనకు బర్త్‌డే ఫ్రెండ్లీలో సూపర్‌గా ఉంది. మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ డౌన్‌లో మనకు బార్డర్‌లో మంచి కట్ వర్క్ వస్తుంది. అది కూడా మనకు కాంట్రాస్ట్ లుక్‌లో థ్రెడ్ అయితే యూజ్ చేశారు అండి. చాలా బాగుంది. మంచి రాయల్ బ్లూ కలర్‌లో వస్తుంది థ్రెడ్ వచ్చేసి. అండ్ సారీలో చూడండి ఆ ఫ్లవర్ థీమ్ బాగుంది కదా! మంచి డిజిటల్ ప్రింట్‌తోని మంచి ఫ్లవర్స్ అయితే ఇచ్చారు క్రీమ్ కలర్‌లో. అండ్ మధ్యలో మాత్రం మనకు మంచి రాయల్ బ్లూ కలర్‌తోని డాట్స్ అయితే పెట్టారు. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ డిజైన్‌లో వస్తుంది. 80 పాయింట్స్ ప్లస్ ఉంది అండి. లెంత్ అయితే చాలా బాగుంది. వన్ అదర్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ అలానే మోస్ట్ చాలామంది అడిగారండి ఈ సారీ గురించి అయితే. సో ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ లేదు అంటే మనకు ఇక్కడ లైక్ యూట్యూబ్‌లో కానీ ఇంతకుముందుకు ఒక చిన్న వీడియో పెట్టాను. సేమ్ ఇదే టైప్‌లో ఉన్న సారీకి దానికోసం కూడా లింక్స్ కావాలి అండ్ సారీ మోర్ డీటెయిల్స్ అని కూడా చాలామంది అడిగారు. సో ఒకసారి షేర్ చేస్తే బాగుంటుంది అనిపించి నేనే ఆర్డర్ ప్లేస్ చేశాను. సూపర్‌గా ఉంది అండి సారీ మాత్రం అసలుకి ఎంత క్యూట్‌గా అనిపిస్తుంది అంటే హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది పళ్ళులో. సారీకి డౌన్ పార్ట్‌లో చాలా ప్రెట్టీగా ఉంది. మంచి స్పేస్ సిల్క్‌లో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో ఎంత బాగుంది అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నార్మల్‌గా మంచి ప్యూర్ స్పేస్ సిల్క్ సారీస్ కాస్టే ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ వీళ్ళు సారీతో పాటు మనకు స్టిచ్డ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు అండి. సో డెఫినెట్‌గా మరి ప్రైస్ ఎక్కువే ఉంటుంది కదా! సో 2 మంచి అవి కూడా ఎంత హెవీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో వచ్చేసింది. నియర్లీ 17 ప్లస్ అయితే పడింది అండి ప్రైస్ 1700 ప్లస్ అనమాట. కానీ చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం నిజంగా వర్త్ అనిపించింది అండి. ప్రైస్ మాత్రం వీటితో కంపేర్ చేస్తే. మంచిగా ఈ సైజెస్ గురించి కూడా అడిగారు. సో సైజెస్ మిస్ చేస్తున్నారు మేడం అని. ఒక్కసారి క్లియర్‌గా చెప్తా చూడండి. ఈ వీడియోలోనే కాదు ఏ వీడియోలో అయినా ఇలా స్టిచ్ చేసిన బ్లౌజెస్ వస్తే అక్కడ సైజెస్ మెన్షన్ చెయ్యరు అండి. కాకపోతే నేను చాలా సారీ చూసాను కదా! నాకు అర్థమైంది ఏంటంటే అవి ఎక్సెల్ సైజ్ వరకు మాత్రమే వస్తాయండి. ఆ తర్వాత మాత్రం డెఫినిట్‌గా రాదు అండి. సో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా పెద్దగా ఏమి ఇయ్యరు. కొంచెమే ఇస్తారు కాబట్టి లాస్ట్ ఎక్సెల్ సైజ్ వరకు మాత్రం వస్తుంది. సో మనం కావాలనుకున్న ఎక్సెల్ వరకు మాత్రం మనకు ఎలా కావాలి అనుకుంటే అలా ఆల్టర్‌నేట్ అయితే చేసుకోవచ్చు. చక్కగా ఉంటాయండి. ఆ సైజ్ వరకు మాత్రం పర్ఫెక్ట్‌గా వస్తుంది. వన్ అదర్ ఇది కూడా మోస్ట్ బ్యూటిఫుల్ అది మంచి హెవీ వర్క్ వచ్చింది. 1100 రూపీస్ అలా పడింది అండి ప్రైస్ వచ్చేసి. నేను బ్లాక్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. ఇందులో వైట్ కలర్ కూడా ఉంది. సో మొత్తం అంతా కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేసింది అండి. లైక్ మంచి షైనీ లైన్స్ కానీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్‌తో వస్తుంది. ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత క్యూట్‌గా అనిపిస్తుంది కదా! డౌన్ అండ్ పళ్ళులో మనకు ఇలా లైక్ రోజ్ ఫ్లవర్ థీమ్‌తోని పెద్దగా మంచి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్‌ని అయితే ఇచ్చారు అండి. లైక్ మనకు కొంచెం క్రీపర్ టైప్‌లో కనిపిస్తుంది. సూపర్‌గా అనిపిస్తుంది అండి. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లుక్‌లో వచ్చేసింది. లైక్ మంచి రెడ్ కలర్‌లో చాలా బాగుంది.
క్వాలిటీ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. వన్ అదర్. ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ అండి. ఇన్ ప్రీవియస్ లైక్ చాలా రోజుల కిందటే ఒక వీడియో అయితే షేర్ చేశాను. ఇలాంటి టైప్ శారీ అండి. పర్పుల్ కలర్‌లో షేర్ చేశాను. మంచి జిమ్మిచూ ఫ్యాబ్రిక్‌లో షేర్ చేశాను అప్పుడు. ఇప్పుడొచ్చేసి ఇది కొంచెం స్పేస్ సిల్క్ లుక్ వస్తుంది. అలానే కొంచెం క్రాస్ టైప్ కూడా అనిపిస్తుంది అండి. లుక్ మాత్రం చాలా బావుంది. ఇలాంటివి శారీస్ ఏంటంటే లైక్ మనకు కింద కుచ్చులు పెట్టుకుంటాం కదా! అవి కూడా చక్కగా సెట్ అవుతుంది అండి. కొంచెం కొన్ని ఫ్యాబ్రిక్ ఏంటంటే అవి కొంచెం తొందరగా సెట్ కాదు. కొన్ని టైమ్స్ మనం బాగా పెట్టిన తర్వాతనే సెట్ అవుతుంది. కానీ ఇలాంటి శారీస్ మాత్రం చక్కగా సెట్ అవుతుంది అండ్ చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. అలానే లుక్ ఇంకా బావుంటుంది అండి. మంచి ఎంబ్రాయిడరీతోని మంచి ఫ్లవర్స్‌ని అయితే ప్లేస్ చేశారు. ఆ ఫ్లవర్స్ మధ్యలో మనకు వైట్ కలర్ చెమ్కీస్ ఉంటాయి కదా! ఆ చెమ్కీస్‌ని అయితే స్టిచ్ చేశారు అండి. సూపర్‌గా ఉంది. ఇంట్లోనే చక్కగా వాష్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ మాత్రం అస్సలు షేడ్ కావండి. మంచి లైట్ కలర్స్ వచ్చాయి కదా! ఎక్కువగా షేడ్ అయ్యేవి ఏవన్నా ఉంది అంటే మనము డార్క్ కలర్స్ తీసుకున్నప్పుడు మాత్రమే కొన్ని టైమ్స్ షేడ్ అవుతాయి. కొన్ని టైమ్స్ కాదు అండి. ఇలా లైట్ కలర్స్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా అంత అసలు షేడే కాదు. ఓకేనా? క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంది. బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ ప్యాటర్న్‌లోనే ఇచ్చేసారు అండి. సేమ్ అదే ఫ్లవర్స్‌ని చిన్న చిన్నగా అయితే ఇచ్చేసారు. వన్ అదర్. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. అందులో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా! ఎలా వస్తుందని తీసుకున్నాను. లుక్ చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండి. సాఫ్ట్‌గా ఉంటుంది. ప్యూర్ జిమ్మిచూ టైప్‌లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అక్కడ వచ్చిన ఎంబ్రాయిడరీ రోజ్ ఫ్లవర్ చూడండి. మంచిగా గోల్డ్ జెరీ యూజ్ చేసేసి పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్‌ని అయితే ఇచ్చేసారు. సూపర్‌గా అనిపిస్తుంది అండి. మొత్తం మధ్యలో అంతా ప్లెయిన్‌గా వస్తుంది. పళ్ళులో శారీకి డౌన్ పార్ట్‌లో మాత్రమే ఈ బార్డర్ ఎక్కడైతే బార్డర్ ఉంటుందో బార్డర్‌లో మాత్రమే మనకు ఈ రోజ్ థీమ్ అయితే ఇచ్చేసారు. అండ్ మిగతా శారీ అంతా కూడా జస్ట్ ప్లెయిన్‌గా అయితే వస్తుంది. దీని లుక్ మాత్రం చాలా బాగుంది. బ్లౌజ్‌కి చూడండి మళ్ళీ హెవీ లుక్ అయితే క్రియేట్ చేశారు అండి. మనకు బార్డర్‌లో వచ్చిన ఆ రోజ్ ఫ్లవర్ థీమ్ అనేది ఇక్కడ సీక్వెన్స్ టైప్‌లో పెద్దగా ఇచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది కదా! అండ్ లెంత్ కూడా సూపర్‌గా ఉంది. మనం ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ పెట్టి స్టిచ్ చేయించుకోవచ్చు అండి. వన్ అదర్. ఇది వచ్చేసి మనకు కాటన్‌లో వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండి. ఈ ఏజ్, ఆ ఏజ్ అనే కాదు ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా బాగా సెట్ అయ్యే ఒక శారీ అనమాట. నార్మల్‌గా కాటన్ శారీస్ అంటే లైక్ కొంచెం ఏజ్డ్ పర్సన్ కట్టుకుంటేనే బాగుంటుంది అనుకుంటాం కదా! కానీ ఇలాంటి శారీస్ ఒక్కసారి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీరు కూడా నాలానే పెద్ద ఫ్యాన్ అవుతారు అండి. అంత బాగుంటుంది. ఇది చూడండి మంచి మల్టీ కలర్‌లో తీసుకున్నాను. మధ్యలో మళ్ళీ మనకు గోల్డ్ షైనింగ్ లైన్స్ వచ్చేసాయి. అండ్ బార్డర్‌లో కూడా సేమ్ చిన్నగా మనకు లైక్ కాంట్రాస్ట్ లుక్‌తోని చిన్న బార్డర్ అయితే వస్తుంది అండి బోత్ సైడ్స్ కూడా. మంచి మల్టీ కలర్. ఎన్ని కలర్స్ యూజ్ చేశారు కదా! ఇదంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్. సేమ్ లుక్ ఉంటుంది అండి. ఈవెన్ మనకు బ్లౌజ్ కూడా సేమ్ ఒకే లుక్‌లో అయితే ఇచ్చేసారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే లుక్‌లో ఇచ్చేసారు కాబట్టి మనం కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు అయితే డైరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి. ఎందుకంటే ముందల ఆ ప్లేట్స్ లైక్ కుచ్చులు అనేటివి చాలా ఎక్కువగా పెట్టుకోవచ్చు చాయిస్. అలానే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. వన్ అదర్. ఇది స్టార్టింగ్ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది అండి. ఆ క్లిప్‌ని వదిలేసి శారీని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మంచి గోల్డ్ కలర్. అసలు ఈ ఫ్యాబ్రిక్ కానీ కలర్ కాంబినేషన్ కానీ నాకు చాలా బాగా నచ్చింది అండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. మంచి స్పేస్ సిల్క్‌లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ క్వాలిటీ వైజ్ మాత్రం ఈజీగా కళ్ళు మూసుకొని 10 ఔట్ ఆఫ్ 10 ఇస్తాను. అంత బాగుంది. శారీ అంతా కూడా ఒకే లుక్‌లో వచ్చేసింది. నేనైతే కాంట్రాస్ట్ అయితే యూజ్ చేశాను అండి దీనిపైకి. అండ్ లింక్స్ కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కనిపిస్తాయి అండి. ఓకే మరి అందరికీ కూడా బాయ్.